ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు, పిండ ప్రధానాల నిర్వహణపై చాతాడ వైష్ణవులు, శైవ స్మార్తులు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో పురోహితుల ఆలయంలో ప్రజా కార్యక్రమాలు రెండో రోజు కూడా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పీఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చి శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులతో మాట్లాడారు. జరుగుతున్న వివాదాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆలయ కాట్నం జగన్మోహన్ శ్రీనివాసన్ కూడా జరుగుతున్న వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పీఠాపురం పాదగయ క్షేత్రాన్ని కోట్లాది రూపాయలతో పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారని, ఎటువంటి వివాదాలకు పోవద్దని, త్వరలోని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని పురోహిత సంఘం సభ్యులకు ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 5 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయించి ఏదైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద పేరొందినటువంటి ఈ కుక్కుటేశ్వర స్వామి పాదగయ అనేటువంటిది మహా పేరు వచ్చినటువంటి పుణ్యక్షేత్రం. మరి ఈ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యకి ఒక వైదిక కమిటీని నిర్వహించి వైదిక కమిటీ పెద్దలు ఏదైతే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారంగా కూడా ఉభయ కుశలోపరిలాగా ఇటు పురోహితులకు కానీ అటు వైష్ణవ సోదరులకు కానీ ఇబ్బంది కలగకుండా ఒక పరిష్కార మార్గం చూపే విధంగా మేము ఇక్కడ ఆలయ ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే జిల్లా అధికారి డీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఆగమ శాస్త్రానికి ఎక్కడ ఈ యొక్క ఆలయం యొక్క వైభవ గారికి కానీ ఈ క్షేత్రానికి ఎక్కడ ఇబ్బంది లేని విధంగా ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలో శివరాత్రి ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ మహాశివరాత్రి జరుపుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ శివరాత్రికి ఎవ్వరూ ఇబ్బంది కలిగించకుండా ప్రజల యొక్క క్షేమంగా మనం తలిచి మరి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసిన తర్వాత మరి శివరాత్రి పూర్తయిన తర్వాత ఏదైతే వైదిక కమిటీకి ఈ బాధ్యత అప్పచెప్పిన తర్వాత వారు వైదిక కమిటీ చెప్పినటువంటి నిర్ణయం ప్రకారం కూడా ఈ పని పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.